పాపులేషన్ 10% ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము. ఎవరు ఎలాంటి అపోహలు కొత్త ఏదో జరిగిపోతుందని జిల్లాల పేర్లు తీస్తురని పెడుతుండ్రని పెట్టమని తీయండి అని ఇవన్నీ వదిలేయండి. రేపు బడ్జెట్ సమావేశంలో వీటన్నిటి మీద కూలంకషంగా అన్ని రాజకీయ పార్టీలు చర్చించి విధి విధానాలు ఖరారు చేసి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడు తీసుకుంటాం. ఇప్పటికీ మీకు స్టేట్లో కట్టుకోవడానికి ఆఫీస్ స్థలం ఇస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొత్త జిల్లాలు వచ్చినప్పుడు ఆ జిల్లాల ప్రాతిపదికన ఏది జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుందో అప్పుడు స్థలం ఇస్తాం. ఇప్పుడు స్టేట్లో మీరు ఏదైనా స్థలం మీరు ఆఫీసు కార్యాలయం కట్టుకోవడానికి వచ్చిందా ఒకవేళ వచ్చింది అంటున్నాడు అదేదో చూసి ఫస్ట్ హెడ్ క్వార్టర్స్లో కట్టుకోండి. అక్కడ కూర్చొని మీరు కూడా సచివాలయం కట్టుకోండి. ఇక్కడ నుంచి కిందికి పరిపాలన అందించండి. సచివాలయం లేకపోతే పరిపాలన చేయలేం. గతంలో సచివాలయం కూడా ఉండేది కాదు. కట్టంగానే నేను వచ్చిన అందుకే పరిపాలన జరుగుతుంది. మీరు కూడా మీ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం ఒక సచివాలయాన్ని కట్టుకోండి. దానికి సంబంధించిన స్థలాన్ని నేను ఇస్తా. అవసరమైతే మీరు ఎంత జమ చేసుకుంటే మీరు రూపాయి ఇస్తే నేను రూపాయి ఇస్తాను మీరు కట్టుకోవడానికి. మీరు లక్షిస్తే నేను లక్షిస్తా. మీరు కోటి మీరు జమ చేసుకుంటే నేను కూడా కోటి ఇస్తాను. మీరు ఎంత జమ చేసుకొని అన్న మా దగ్గరకు ఇది ఉన్నది ఇంత అంటే అంత మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తా. 50-50 మీరు ఒక 50% పెట్టుకొని నేను ఒక 50% ఇస్తా. ఒక మంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వస్తే మీ దగ్గర చూసారే తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫీసు చాలా బాగుంది. చాలా సమాచారం అంతా ఇక్కడ అందుబాటులో ఉంది అనే విధంగా మీరు కట్టుకోండి. నా వైపు నుంచి ఎప్పుడు మీకు సంపూర్ణమైన సహకారం ఉంటుంది. మీరందరూ కూడా ఈ ప్రభుత్వం మీద అనుకొని నడపండి. ఇది నాది కాదు, మనందరి ప్రభుత్వం ఇది. ప్రజలకు మనం సేవ చేయాల్సిన అవకాశం దొరికింది. ఇన్ని కోట్ల మంది ఉన్నారు. 5 లక్షలే ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 4 కోట్ల మంది నుంచి 5 లక్షలే మీరు సెలెక్ట్ అయినారని అంటే ఇది ఒక గొప్ప అవకాశం. 4 కోట్ల మందిలో మేము 200 మందిలో మేము ఉన్నామంటే ఇంకా గొప్ప అవకాశం. ఇది ప్రజలు ఇచ్చిన అవకాశం. మనం సద్వినియోగం చేసుకుందాం. మన సమస్యలు పరిష్కరించుకుందాం. ఒక మంచి పరిపాలనకు మనం ఆదర్శంగా నిలబడదాం. ప్రభుత్వం ఎప్పుడు మీకు సహకారాన్ని అందిస్తుంది. మీరు లేవనెత్తిన విషయాలు శ్రీనివాస్ గారు మీ అసోసియేషన్ వాళ్ళందరూ చాలా ఇచ్చిండ్రు, అన్ని ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటినీ మా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి ఎగ్జామిన్ చేసి మళ్ళొకసారి మీ అసోసియేషన్